ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవపురుష వీక్షకులు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, ముఖ్యమైన సూచన, నెలకు 2 సార్లు జరిగే నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈసారి 19 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేము. ఈసారి లైవ్ టెలికాస్ట్ ఉండదు. ఏదైనా కార్యక్రమం జరుగుతుంది యథావిధిగా. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 6 ఆఫ్ పెంటికల్స్ ఇంకౌంట్ తీసుకుందాం. 7 ఆఫ్ కప్స్ ఇంకౌంట్ తీసుకుందాం. స్ట్రెంగ్త్. పరిస్థితులు అలా బేగపట్టుకుని కూర్చోవాలి. అనుకూలత లేదు, వ్యతిరేకత ఉంటుంది ఎక్కువగా. మీరు అనుకున్నది జరిగేది వ్యతిరేకంగా ఉంటుంది. మీకు చేస్తాము సహాయం చెప్పినప్పుడు సహాయం చేయరు. ఎవరైతే మీకు అవసరం అని తెలిసి కూడా మీకు కాకుండా పక్క వాళ్ళే చేస్తూ ఉంటారు. ఓ ప్రాజెక్ట్లో ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, బెంచ్ మీద ఉన్నారు మీరు. కొంతమంది కొలీగ్స్ ప్రాజెక్ట్లో ఉన్నారు, వాళ్ళకి 1 ఏడాది ప్రాజెక్ట్ ఉంది, కానీ మీరు బెంచ్ మీద ఉన్నారు. మీరు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? మీకు ఇవ్వాలి. కానీ ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ ఇస్తారు, మీరు బెంచ్ మీద కంటిన్యూ ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఏం చేయలేని సహాయ స్థితి. ఇలాగా మీరు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కార్తవీర్యార్జున జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యార్జున జపం చేసుకోండి. ఒకసారి మీ జాతకం చూపించుకొని ఉద్యోగ స్థానం ఎలా ఉందో, ఎవరిని ఉద్యోగంలో సమస్యలు ఉంటే చూపించుకొని తగిన పరిహారం చేయించుకోండి. ఉద్యోగంలో సమస్యలు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లాగా ఉంటుంది. ఈ సమయంలో ఉద్వేగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎలా కంట్రోల్ చేసినా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. నిస్సహాయ స్థితిలో ఉంటాం. అందులో ధైర్యం తెచ్చుకొని ఈ 15 రోజుల కాలం గడపండి. కార్తవీర్యార్జున జపం, కార్తవీర్యార్జున కవచం చదువుకోండి. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 7 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ ఎస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 9 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొంత ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు, అకస్మాత్ ప్రయాణాలు, ఉద్యోగాల్లో కానీ ఇంట్లో కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా కానీ చిన్న చిన్న చికాకులు. ప్రస్తుతం ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇక్కడ మీ జనరల్ కార్డులో 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చింది. మొదట 6-7 రోజులు చికాకులకి సాధం ఎక్కువ, తర్వాత తగ్గుతుంది. ఎవరో ఒకరు సహాయం చేస్తారు. 22-23 తారీఖుల దాకా చికాకులు ఉంటాయి. తర్వాత 23 తర్వాత 28 దాకా కొంత ఊరట లభిస్తుంది. ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేకుండా తడుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదో లాభం కలుగుతుంది, ఏదో రకం సహాయం దొరుకుతుంది. కార్తవీర్యార్జున జపం తప్పనిసరిగా చేసుకోండి. ఫ్యూచర్ కార్డు కూడా కొంత నిర్లిప్తంగా, కొంత నిస్తేజంగా సాగుతుంది. కొంత వ్యతిరేకత ఉంటుంది. సహనం అవసరం. కుటుంబరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబరంగా జస్టిస్, సామాజికంగా 8 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీకు జనరల్ డిసప్పాయింట్మెంట్, సహాయం మీకు అవసరమైన పక్క వాళ్ళు చేస్తారు, మీకు చేరిన ఉద్యోగంలో ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది కుటుంబంలో కనబడుతోంది. ఉద్యోగంలో, కుటుంబంలో అంటే ఉద్యోగంలో ఉండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా కొంత కోఆపరేషన్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైనా అవసరం, ఇంతకుముందు మీరు ఏదో చెప్పిన పని చేయలేదు, అప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి మీరు చేయమంటారు. లాజికల్ మాట్లాడుతుంది ఫ్యామిలీ మెంబర్స్. అంటే భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు కాదు, ఫ్రెండ్స్, క్లోజ్ రిలేషన్స్ ఎవరైనా కానీ అవసరమైనప్పుడు కూడా సహాయం చేయడానికి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. రూల్స్ లాజికల్ మాట్లాడి నాకు వీలవదని చెప్తూ ఉంటారు. అందువల్ల ఎవరి కుటుంబ సభ్యుల మీద ఎక్కువ అతిగా ఆధారపడద్దు. ఏదైనా అవసరమైతే ఫ్రెండ్స్ని అడగండి తప్ప ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్కువ ఆధారపడి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, చేస్తే ఒకటి, చెయ్యకపోతే ఒకటి, చెప్పకపోతే మాకు చెప్పలేదే అంటారు, చెప్తే మాకు వీలు కాదంటారు, వీలైతే తప్పకుండా చేసేవాడిని అంటారు. ఈ రిగ్రెట్ ఎందుకు? బయట పడితే మన రిలేషన్ చెడిపోయినా పర్వాలేదు. అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్స్ పాడు చేసుకోవద్దు. రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు. మీరు కూడా రూల్స్ లాజిక్ మాట్లాడకూడదు. నువ్వు నాకు ఎందుకు చేయమని అడగకూడదు. మీరైతే చేస్తారు, లేకపోతే లేదు, అంతే. అందువల్ల కుటుంబ సభ్యులతో కొంత తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సామాజికంగా ఇబ్బందులు ఏముండవు, పర్వాలేదు. సపోర్ట్ దొరుకుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి తట్టుకోవాలి. శనివారం, ఆదివారం కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం పోవడం కంటే పని చేయడం బెటరు. మన పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి పని చేసుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం విషయం తెలుసుకొని కొంచెం సహనంతో ఉండండి. అనవసరంగా గొడవలు పడద్దు. ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ సోర్డ్స్. ఉద్యోగం దొరికే అవకాశం కొంత తక్కువ కనబడుతుంది, అంత అనుకూలంగా కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్. శత్రువులు బాధ ఉంటుంది. పార్ట్నర్స్ మోసం చేసే అవకాశం ఉంటుంది. పార్ట్నర్స్ విడిపోతాం, సడన్గా ప్రెషర్ పెట్టి బిజినెస్ సాగుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది, నువ్వైనా వెళ్ళిపో, మేమైనా వెళ్ళిపోతాం అంటారు. మీరు వచ్చేస్తే మీకు అవకాశం లేదు వేరే చేయడానికి. వాళ్ళు వెళ్ళిపోతామంటే అంత డబ్బు ఇవ్వడానికి మీ దగ్గర అంత డబ్బు లేదు. ఏం చేస్తారు?
కార్నర్ అయిపోతారు. ఈ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లేదు కొత్త పార్ట్నర్ పట్టుకొచ్చి పెడతామంటారు, ఆ మనిషి మీకు ఇష్టం ఉండడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కొత్త వాడిని పట్టుకొచ్చి పెడతామంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి, మోసపోకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోండి. గుడ్డిగా సంతకాలు పెట్టి గుడ్డిగానేమి మోసపోవద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ బ్యాండ్స్. ఏదో పెండింగ్ అమౌంట్ ఇది రావాల్సింది ఉంటుంది, అది వస్తుంది. అది 22, 23 తారీఖుల తర్వాత ఆ డబ్బులు పెండింగ్ మనీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. 19 మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది, డబ్బు వస్తుంది అని, లోనో చిట్టో ఏదో ఒకటి మీరు ఉందంటే రావాల్సిందంటే వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్ట్స్. ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి జయించే ప్రయత్నం చేయండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? జడ్జిమెంట్. మనుషులు, మనస్తత్వాలు, లోకం ఎలా ఉంటుంది, పెడితే పెళ్ళి లేకపోతే శ్రాద్ధం అన్నట్టుగా ఉంటుంది లోకం అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. మీకు సామెత ఉంటుంది, ఓడ దాటిదాకా రేవు దాటిదాకా ఓడమల, రేవు దాటికి బోడిమల అని చెప్పని. మీతో పని లేకపోతే మీ మొహం ఎవరో చూడరు. ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు చేయాలంటే డిమాండ్గా ఉంటుంది. మీ చేత పని చేయించడం, మీకు పని చేయాలంటే రూల్స్ మాట్లాడతారు. అందువల్ల మనుషులు తీరు తెలుసుకుంటారు, లోకంకి తీరు అర్థమవుతుంది. మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరిని నిందించద్దు. మన టైం అనుకూలం లేనప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు. అలా ఉండండి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ కప్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? స్టార్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? టెంపరెన్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్. ఇదే చెప్తుంది మళ్ళా. మగవారు మీరు చేసే ప్రతి పని కూడా ఏదైనా కానీ నిర్ణయం 1-2 సార్లు ఆలోచించి మాట నోట్లోంచి బయటకు వస్తే కమిట్ అయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా సందర్భాల్లో. అందువల్ల నోట్లోంచి మాట వచ్చే ముందర దానికి పర్యవసానం ఆలోచించుకొని మాట్లాడాలి తప్ప తొందరపడి మాటలు మాట్లాడద్దు. ఇది కూడా అందువల్ల జాగ్రత్తగా ఏ పని చేసినా 1-2 సార్లు చేయండి. ముఖ్యంగా పిల్లల విషయం తీసుకుని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి 1-2 సార్లు ఆలోచన చేయండి. ఆడవారు ఎవరి విషయాలు పట్టించుకోవద్దు. మీ కుటుంబం, మీ శ్రీవారు, మీ భర్త, మీ పిల్లలు, అమ్మగారు, నాన్నగారు, అత్త, మామగారు వీళ్ళ గురించి ఆలోచించద్దు. బయట వాడి గురించి ఆలోచించద్దు. బయట వాడితో అనవసరం చనువు, అతి చనువు పెట్టుకోవద్దు. మీ లిమిట్ దాటి మీరు పోవద్దు. ఎదురు మళ్ళీ రానియద్దు. వైవాహిక జీవితం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ రూల్స్ లాజిక్లు మాట్లాడుకోవడం అనుకున్నాం కదా. మన జస్టిస్ కార్డు వచ్చింది కదా, కుటుంబ సంబంధాలు అన్నప్పుడు జస్టిస్ కార్డు వచ్చింది కదా. ఇది భార్యాభర్తల మధ్యలో ఉండి మీ అమ్మలాగా, మీ నాన్నలాగా, మీ అక్కలాగా, మీ వాళ్ళలాగా అన్నారు. ఈ అనవసరం వాదనలు వేరే వాళ్ళ కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా వేరే వాళ్ళ గురించి మీరు దెబ్బలాడుకుంటే ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. సంతానపరంగా కూడా పెద్ద గొప్పగా చెప్పుకుని వృద్ధి ఏం కనబడట్లేదు, సామాన్యంగా ఉంటుంది. విద్యార్థి పిల్లలకి పర్వాలేదు, ఏదో గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది, పర్వాలేదు, ఇబ్బంది. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? 3-4 పాదాల వాళ్ళకి 5 ఆఫ్ కప్స్. శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్. ఇందులో చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ ధనిష్ట వాళ్ళకి ఉన్నాయి. నిరాశ, నిర్లిప్తత, ఏ పని మనసు లగ్నం కాకపోవడము, బద్ధకం, మందత్వం, విరక్తి, ఉన్నదాన్ని తృప్తి చెందలేకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. శతభిషం వాళ్ళు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. ధనిష్ట వాళ్ళు 27 తారీఖు దాకా ఈ రకమైన చిరాకు ఉంటుంది, తర్వాత సెట్ అవుతుంది. పూర్వభద్ర వాళ్ళు, మీ శతభిషం వాళ్ళు ఎవరి నుంచి ఏమీ ఆశించద్దు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి. 4వ వారం కొంత అనుకూలత ఉంటుంది, 3వ వారంతో కొంచెం డల్గా ఉంటుంది. పూర్వభద్ర వాళ్ళకి కొంత సహాయం దొరుకుతూ ఉంటుంది, ఏదో రకంగా సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. అడిగినా అడగకపోయినా సహాయం చేస్తూ ఉంటారు. అయితే అడగడం ఉత్తమం. శతభిషం వాళ్ళు మీ చేతనే మీరు చేసుకుని దాంట్లో మీరు సర్దుకుపోతూ ఉండాలి తప్ప లేని దానికోసం వెంపర్లు ఆడద్దు. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ వ్యాండ్స్. ఓం హ్రీం దుమ్ దుర్గా అని మహాదుర్గా అష్టాక్షరి జపం చేసుకోండి. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ కప్స్. ఓం నమః చండీ కాయన మహాచండీ మంత్రం జపం చేసుకోండి. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ సోర్ట్స్. మీరు పరిహారం ఏమక్కర్లేదు, కులదేవతను ఇచ్చి పూజ చేసుకోండి చాలు, మీ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈ పరిహారం 19 జరుగుతాయి. లైవ్ డే కష్టం రాదు. ఈసారి చూడండి, గమనించండి. శుభం భూయాత్.